శ్రీకృష్ణ శతకం మూడవ భాగం. అందెలు గజ్జలు మ్రోయగ చిందులు ద్రొక్కుచును వేడ్క చలువారంగా నందుని సతియా గోపిక ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణ. ఓ కృష్ణ, నందుని సతి గోపికైన యశోదామాత ముందర నువ్వు నీ కాలి గజ్జెలు అందెలు మ్రోస్తూ ఉండగా ఎంతో అందంగా వేడుకగా చిందులు వేస్తూ ఉంటావు, ఆనందపరుస్తూ ఉంటావు. నువ్వు ఆనందంగా అడుగులు వేస్తూ ఆ గోపికను ఆనందపరచావు. స్వామి, ఆ గోపికది ఎంత భాగ్యం! నీ అందెల గజ్జలు, నీ అందచందాలు చూస్తూ ఆమె ఎంత ఆనందపడిందో యశోదామాత. ఆమె అదృష్టం కదా స్వామి. హరిచందనంబు మేనున కరమొప్పెడు హస్తములను కంకణ రవముల్ ఉరమున రత్నము మెరియగా బరిగితివవు నీవు బాలప్రాయము కృష్ణ. ఓ కృష్ణ, నీ పసిబాలుడిలాగా ఉన్నప్పుడు చక్కటి సువాసనతో కూడినట్టు శ్రీచందనాన్ని శరీరానికి అలుదుకొని నీ చేతిలోకి ఉన్నటువంటి కంకణాలు, అందమైన కంకణాలు, ఆ కంకణాల యొక్క శబ్దాలు, రవాలు, నీ మెళ్ళో కౌస్తుభమణి మెరుస్తూ ఉండగా బాలప్రాయంలో ఎంత అందంగా కనిపించేవాడివి. హరిచందనం, ఆ కంకణాల గలగల, మెళ్ళో హారం, నీ బాల్యంలో అంత అందంగా ఒప్పి ఉండేవాడివి కదా స్వామి. నీ రూపం అందరినీ మోహింపజేసేటువంటిది. పాణితలంబున వెన్నయు వేణి మూలంబునందు వెలేగ పించం వాణి ముత్యము ముక్కున జాణవునై దాల్చు శేష సాయి కృష్ణ. పాణి అంటే చెయ్యి, వేణి అంటే వెంట్రుకలు, పాణి తలంబున వెన్నయు చేతిలో వెన్న ముద్ద, వేణి మూలం అంటే ఆ వెంట్రుకలన్నీ ముడిగట్టి ఆ ముడిలో నెమలిపించం. ఆణిముత్యము ముక్కున, ముక్కుకు మధ్య భాగంలో వేళ్ళదీసి ఉంటుంది, అది బులాకి అంటారు దాన్ని. అది స్త్రీలే ధరిస్తారు అసలు. ముత్యము ముక్కున, జాణవునై దాల్చు శేష సాయి కృష్ణ. జాణ అనేది స్త్రీలను పలికే మాటే. జాణ అని ఎవరిని అంటారంటే చాలా అందమైనటువంటి ఆమె, నేర్పరైనటువంటి ఆమె, అందరినీ మాటల ద్వారా, అందం ద్వారా ఆకర్షించి మోహింపజేసేటువంటి వాళ్ళని జాణ అంటారు. అంటే చేతిలో వెన్న ముద్ద, తలలో నెమలిపించం, ముత్యాన ముక్కెర పెట్టుకొని, ముక్కెర ధరించి నేర్పుగా లోకాలనే మోహింపజేసేటువంటి వాడివి కదా శేషసాయి. శేషసాయి అంటే విష్ణుమూర్తి, నారాయణుడు. కానీ ఇక్కడ ఒక బాలుడిలాగా, ఒక జాణలాగా అందరిని మోహింపజేస్తూ అవతారం ఎత్తావు కదా స్వామి అని కవి ఇక్కడ అంటూ ఉన్నాడు. మడుగుకు జని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయన్ కడు వేడుకతో నాడెడు నడుగులు నా మదిని తలుతూ నచ్యుత కృష్ణ. కాళీయుడు, కాళింది మడుగు. కాళింది మడుగు అనేది బృందావనంలో ఒక కొలను. ఆ కొలనులో కాళీయుడు అనేటువంటి సర్పరాజు చేరి నివసిస్తూ ఉంటాడు. విషప్రాయం ఆయన తలల్లోని ఉంటుంది. ఆయన
ఆ విషం అంతా నీళ్ల నిండా విషం నిండిపోయింది. గాలి అంతా అక్కడ వీచే గాలి కూడా విషమయమై ఉంది. ఆ విషయాన్ని గోపాలకులు శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్తారు. స్వామి, అక్కడంతా వీళ్ళు గోవులను మేపుతూ వెళుతున్నప్పుడు అటు వెళ్ళొద్దు మనం, అంత విషప్రాయం అక్కడ, విషంతో నిండిపోయినదా కాళీని ద్వారా అంటే, సరే వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ మడుగులోకి దుంకి ఆ కాళీయుడిని మడుగులోకి దుంకగానే ఎవరు ఈ మడుగులోకి వచ్చిన వాళ్ళని కాళీయుడి పైకి వస్తాడు. అతని పడగలు ఎన్నో. ఆ పడగలపై భరతశాస్త్రం అంటే భరతనాట్యం అంటాం చూడండి, ఆ భరతనాట్యం చేశాడు అక్కడ. ఆ దృశ్యాన్ని చూసి ఆనందమే తప్ప దేవతలు కూడా ఆ దృశ్యాన్ని చూసి పూలవర్షం కురిపించారు. ఆనంద వేడుకతో నాట్యం చేశాడు అక్కడ ఆ చిన్ని కృష్ణుడు. ఆ కాళీయుని పడగలపైన ఆడడం అనేది చిన్న చిన్న పాదాలతోటి ఆయన చేసే నాట్యం ఊహించుకుంటేనే ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది. ఈ కవి అంటున్నాడు, అటువంటి పాదాలనే నేను ధ్యానిస్తూ ఉంటా స్వామి. ఆ పాదాలు ఎంత అపురూపమైన పాదాలు, అందమైన పాదాలు, తరింపజేసేటువంటి పాదాలు అవి అందరిని. అటువంటి అచ్యుత ఆ పాదాలే నేను తలుస్తూ ఉంటాను. బృందావనమున బ్రహ్మానందార్భకమూర్తి వేణునాదము నీవా, మందారమూలమున గోవింద పూరింతు గౌర వేడుక కృష్ణ. పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు పరబ్రహ్మస్వరూపం, బ్రహ్మానందాన్ని కలిగించేటువంటి వాడు. పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ బృందావనంలో అర్భకమూర్తి అంటే ఒక చిన్న బాలుడిలాగా ఉంటూ మందారం చెట్టు యొక్క మొదలులో కూర్చొని వేణునాదం చేసావా గోవిందా నువ్వు. ఆ ఆనందాన్ని, ఆ నాదాన్ని విని ఆనందించినటువంటి ఆ గోపాలురు, ఆ గోపికలు ఎంత ధన్యులు. వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందారు నీ వేణుగానాన్ని విని. బ్రహ్మానంద స్వరూపుడవి నువ్వు. వాళ్ళకి ఆ ఆనందాన్ని కలిగించాడు ఆ స్వామి. ఎంతో వేడుకతోటి ఆయన వేణునాదం చేసేవాడు. అటువంటి స్వామిని చూసి ధరించినటువంటి వాళ్ళు గోపాలురు, గోపికలు. వాళ్ళ అదృష్టమే అదృష్టం. వారి జనేత్రలు యమున వారిని జలకంబులాడ వచ్చిన నీవా, చీరలు మృచ్చిలి తెచ్చితి నేరుపుగా యదియు నీకు నీతియ కృష్ణ. వారి జనేత్రలు, వారి అంటే నీళ్ళు, నీటి అందు పుట్టినటువంటి తామర పువ్వు రేకుల వంటి కన్నులు గలవారు ఆ గోపికలు. వారిజ నేత్రాలు, నేత్రాలు అంటే కళ్ళు, వారిజం అంటే తామర పువ్వు రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ గోపికలు యమునా నదిలో స్నానాలు చేస్తూ ఉంటే నీవు అక్కడికి వెళ్ళి వాళ్ళ చీరలను వాళ్ళకు తెలియకుండా నేర్పుగా దొంగిలించి, మృచ్చిలి అంటే దొంగిలించి తెచ్చావు కదా కృష్ణ. నువ్వు పరబ్రహ్మస్వరూపం, జగన్నాథుడివి. ఇటువంటి పనులు చేయడం నీకు తగునా అంటున్నాడు ఈ కవి. కృష్ణుడు చేసే పనులకు ఏ పనికైనా ఒక కారణం ఉంటుంది. అందరిని ఉద్ధరించడానికి ఆ పనులు చేసేది ఆయన, అంతే తప్ప ఆయనకు ఏది ఉండదు. దేవేంద్రుడలక తోడను వావిరిగా రాళ్లవాన వడి కురియింపన్ గోవర్ధనగిరి ఎత్తితి గోవులు గోపకుల గాజు కొరకై కృష్ణ. దేవేంద్రుడు అలకతోడను, దేవేంద్రుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది దేవేంద్రుడికి అంటే, గోపాలకులు ప్రతి సంవత్సరం దేవేంద్రుడికి పూజలు చేస్తూ ఉంటారు.
ఆ సంవత్సరం కూడా అలాగే చేయాలనుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ తండ్రిని అడిగాడు, నాన్నగారు ఈ పూజలు ఎందుకు చేస్తున్నారు దేవేంద్రుడికి అని. అంటే అప్పుడు ఆయన అంటాడు, దేవేంద్రుడు దేవతలకు రాజు, మనకు వర్షాలు అవన్నీ ఇస్తూ ఉంటాడు కదా ఆయన, అందుకని కృతజ్ఞతగా మనం ఆయనకు పూజ చేస్తున్నాం. అంటే దేవేంద్రుడు అవన్నీ చేయడం ఆయన విధి, ఆయనకు పూజ చేయడం ఎందుకు? మన దగ్గర గోవర్ధన పర్వతం ఉన్నది, గడ్డి నీరు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం, పశువులు మేస్తూ ఉంటాయి అక్కడ. కాబట్టి మనం గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాం అనగానే అందరూ అప్పుడు గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. దానికి దేవేంద్రుడు చాలా కోపం వస్తుంది, వీళ్ళు నాకు పూజ చేయక పర్వతానికి పూజ చేస్తారా అని చెప్పి వావిరిగా రాళ్లవాన వడిగురింపన్, వావిరిగా అంటే ఎడతెరిపి లేకుండా రాళ్ల వర్షాన్ని కురిపించాడట. పెద్ద వర్షం, కనీవినీరుగా ఎన్నడూ చూడంత వర్షం. గోపాలకులు అంటారు, కృష్ణ మేము ఇంత వర్షాన్ని ఎప్పుడు చూడలేదు, కాపాడు మమ్మల్ని అనగానే గోవర్ధనగిరి ఎత్తిది, గోవర్ధనగిరిని ఎత్తాడు, తన చిటికెన వేలుపై పెట్టాడు. గోపకుల గాసు కొరకై కృష్ణ గోవులను కాపాడి, గోవులను గోపాలకులను కాపాడాడు ఆయన. అంటే ఆర్తత్రాణపరాయణుడు ఆయన. పరోపకారం చేయడం అనేది పిలవగానే పలికేటువంటి వాడు, కష్టంలో ఉన్నవాడిని ఆదుకునేవాడే శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ అంటే చాలు వచ్చి కాపాడుతూ ఉంటాడు. అలాగే ఈ విధంగా కాపాడాడు, వేలుపై మోసి గోవులను గోపాలకులను కాపాడాడు అని ఈ పద్యం యొక్క అర్థం. అండజవాహన నిను బ్రహ్మాండంబులు బంతులట్లయాడెడు కొండల నెత్తితి వందురు కొండిక పనిగా కదొడ్డ కొండ కృష్ణ. అండజవాహన నిను బ్రహ్మాండంబులు బంతులట్లయాడెడు కొండల నెత్తితి వందురు కొండిక పనిగా కదొడ్డ కొండ కృష్ణ. అండజవాహన, అండం అంటే గ్రుడ్డు, గ్రుడ్డు నుంచి పుట్టినవాడు గరుత్మంతుడు, గరుడు. ఆ గరుడు వాహనంగా కలిగినవాడు నారాయణుడు. అండజవాహన, నీకు బ్రహ్మాండాలే బంతులు అట్లా ఆడేటువంటి శక్తి కలిగినటువంటి వాడివి నువ్వు. కానీ ఈ కొండను ఎత్తినవన్నీ నిన్ను ఎంతో పొగుడుతున్నారు. ఈ కొండ నీకు ఒక లెక్క, ఇదో పెద్ద కొండ, బ్రహ్మాండాలే ఆటలాడించేటువంటి వాడివి తండ్రి, నీకు ఇదొక లెక్క స్వామి. హంసాలంబిత కుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్ సంసారి రీతి నుండి ప్రశంసార్కుడవైతివహ జగతిని కృష్ణ. హంసాలంబిత అంటే హంసాలంబిత కుండలాలు అంటే ఆ చెవులోకి పెట్టుకున్న కుండలాలు భుజాలకు తగులుతున్నాయట. భుజములకు తగిలేటువంటి కుండలాలు కలిగిన ఓ కృష్ణ, కంసాంతక, కంసుడిని సంహరించినవాడా. కంసుడిని సంహరించడమే కాదు, కృష్ణావతారం రావడానికి కారణం దుష్ట శిక్షణ, రాక్షసులను సంహరించడమే. వచ్చినటువంటి వాడివి ద్వారకాపురిలో సంసారి రీతి నుండి ప్రశంసార్హుడవైతివి. ఆహా జగతిలో కృష్ణ, ఈ ప్రపంచంలో నీ అటువంటి వాడు ఎవరు లేరు. నీలాగా సంసారి చేసినవాడు 16,000 మంది భార్యలు పెళ్లి చేసుకున్న, 8 మంది పట్టమహేషుడు, ఒక్కొక్కళ్ళని ఎంతో సంతోషంగా వాళ్ళను ఉంచావు. నీ అటువంటి సంసారి ఎవరన్నా ఉన్నారా ఇంకా? అలాగా సంసారి రీతి నుండి ప్రశంసార్హుడవైతివి. ఆహా కృష్ణ, నువ్వే గొప్పవాడివి అని జగదంతా నిన్ను మెచ్చుకున్నది. రాక్షసులను అంతం చేయడానికి వచ్చినటువంటి స్వామి సంసారిలాగా ఈ విధంగా కూడా గడపడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. 16,100 సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్ విదితంబుగ బహురూపుల
వదలక భోగింతు ఔర వసుధను కృష్ణ. కృష్ణుడికి 16,100 భార్యలు. ఇక్కడ 16,100 సుదతులు, 8 భార్యలు అని చెప్పడానికి, విడివిడిగా చెప్పడానికి అర్థం ఏంటంటే, ఈ 16,100 సుదతులు అనేది నరకాసురుడు అనే రాక్షసుడు చాలామంది రాజకన్యలను తెచ్చి చెరబడతాడు. శ్రీకృష్ణుడు నరకాసురుని చంపివేసినాక ఆ రాజకన్యలు అంటారు, 16,100 కన్యలు వాళ్ళు, కృష్ణ ఈ రాక్షసుడు తీసుకొచ్చి మమ్మల్ని చెరగొట్టాడు, ఇక్కడ మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, వీడి దగ్గర ఉన్న మమ్మల్ని, కాబట్టి నువ్వే మమ్మల్ని పెళ్లి చేసుకో అని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు అంతమందిని 16,100 కన్యలకు 16,100 కృష్ణులుగా మారి ఒక్కొక్కళ్ళను అందరిని ఒకటేసారి పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఈ 8 భార్యలు అనేది ఒక్కొక్కళ్ళను వేరువేరుగా పెళ్లి చేసుకున్నాడు. 16,000 మందిని ఒకసారి, ఈ 8 మందిని వేరువేరుగా భార్యలుగా చేసుకున్నారు. కాబట్టి దీన్ని విడివిడిగా చెప్పడం జరిగింది. ఇంతమందితోటి నువ్వు హాయిగా సంసారాన్ని సాగించావు కదా కృష్ణ. భూమిపైన నీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? భోగం అంటే నీదే. ఇంతమంది భార్యలతో ఒకసారి నారద మహర్షి అనుకున్నట, ఒక భార్యతోటి చేసుకున్న వాళ్ళే ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఇంతమంది భార్యలతోటి కృష్ణ పరమాత్మ ఎట్లా ఉన్నాడు చూడాలనుకొని ఒక ఇంటికి వెళితే స్వామి భార్యతోడు ఉయ్యాల మంచం మీద ఊగుతూ భార్యతోడు ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఒక దగ్గరికి పోతే భార్యకి ఏదో సహాయం చేస్తూ ఉన్నాడు, ఒక దగ్గరికి పోతే స్నానం చేస్తున్నాడు, ఒక దగ్గర పోతే సంధ్యావందనం చేసుకున్నాడు, ఒక దగ్గర పోతే పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క దగ్గర స్వామి ఆనందంగా ఉన్నాడు. అంతటి లీల ఇంకెవరన్నా చేయగలరా? అది ఆ స్వామి యొక్క గొప్పతనం. అంతమందితోటి ఆయన సంసారి చేసినా కూడా ఆయన సంసారి కాదు. మనల్ని కాపాడడానికి కోసం, మనల్ని రక్షించడం కోసం, దుష్టులను శిక్షణకు, శిష్ట రక్షణ కోసం వచ్చినటువంటి అవతారమే. అయినప్పటికీ కూడా ఈ జగన్లో, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళలాగే ఆయన కూడా సంసారిలాగా ఉన్నాడు అని అర్థం అక్కడ.